నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్స్ సినిమాలకి కొదవలేదు. అసలు ఆ కాంబినేషన్ వచ్చిందంటేనే ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతారు. దాంతోపాటు కొన్ని కాంట్రవర్సీలు కూడా కామన్గా ఉంటాయి. ఎందుకంటే ఎవరిని ఎక్కువ చూపించారు, ఎవరిని తక్కువ చూపించారు అన్న ఆ జాడ్యం ఎలాగో ఉండనే ఉంటుంది కదా. బట్ అలనాటి సినిమాల్లో ఇది కొంచెం తక్కువ అన్న కాంబినేషన్స్ వినడం జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణ గారు శోభన్ బాబు గారి కాంబినేషన్లో ముందడుగు సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యింది అనేది అందరికీ తెలిసిందే కదా. ఆ సినిమా విశేషాలు మనందరికీ తెలియజేస్తా అంటున్నారు చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగిటి శ్రీకాంత్ గారు. మరి ఆయన మాటల్లో ముందడుగు సినిమాకి సంబంధించి ముందు అనుకున్నది ఎవరు, తెర మీదకి వచ్చింది ఎవరు, సినిమా ఆ టైంలో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత కలెక్ట్ చేసింది, పాటలకు సంబంధించి, డైరెక్షన్ సంబంధించి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆలస్యం చేయకుండా. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ. ఇప్పటికీ టీవీలో ఎన్నిసార్లు వచ్చినా టీవీకి అతుక్కుపోయి చూస్తాను. అఫ్కోర్స్ మనకి యూట్యూబ్లో కనెక్ట్ అయినా ఎందుకు టీవీలో వచ్చినప్పుడు తెలియకుండా చూడడం అనేది నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అది ముందడుగు సినిమా గురించి ఫస్ట్ మీకు ఏది గుర్తొస్తుంది? ముందడుగు అనగానే 1983 ఫిబ్రవరి 26 విడుదలైన ముందడుగు మొదటి వారమే చూడటం జరిగింది. ఆ ఆదివారం, శుక్రవారం విడుదలైతే ఆదివారం ఫస్ట్ షోకి మా మదనపల్లి ఉషా టాకీస్లో చూసిన జ్ఞాపకం ఇంకా సరికొత్తగా ఉంది. ఆ జ్ఞాపకం ఇంకా 1983 ఫిబ్రవరి 26, 43 సంవత్సరాలు అయింది ఇప్పటికి. మీరు 75 బాగున్నా, 83 అంటే అప్పటికి మీకు 8 years. ఫిబ్రవరి 22 నా బర్త్డే. బర్త్డే రోజుకి సినిమా లేకపోవడం ఏదో తర్వాత వచ్చింది. ఇది వచ్చిన ఆ వారం వెళ్ళామన్నమాట ఆదివారం సినిమాకి. అలా చూసినటువంటి సినిమా ఇప్పటికీ చాలా సార్లు చూసినటువంటి కృష్ణ గారు, శోభన్ బాబు గారు నటించిన సినిమాలు చాలాసార్లు చూసిన సినిమాలు ఇది ఒకటి. అప్పటికేంటంటే రామానాయుడు గారు, బాపయ్య గారుల కలయికలో వాళ్ళు మండే గుండెలు చేశారు. శోభన్ బాబు గారు, కృష్ణ గారు, అంజలిదేవి గారు మదర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మండే గుండెలు కూడా. మండే గుండెలు 1979 ఆ పాట సినిమా 1979 అయిన తర్వాత ఏంటంటే మీకు 82లో దేవత వచ్చింది. శోభన్ బాబు గారితో రామానాయుడు గారు, కె రాఘవేంద్ర గారి దర్శకత్వంలో దేవత తీశారు. అది సూపర్ డూపర్ హిట్ అయిన వెంటనే రామానాయుడు గారు ఏం చేశారంటే వెంటనే మల్టీ స్టారర్ తీస్తున్నా శోభన్ బాబు, కృష్ణలతో నేను చెప్పగానే ఏంటంటే పరిశ్రమలో దేవతలో డబ్బులు బాగా వచ్చినాయి కదా, ముందడుగులో పోగొట్టుకుంటాళ్ళు అని చెప్పి అనేవాళ్ళు అనమాట. అలా వాళ్ళు సహజం పరిశ్రమలో. ఆయనకి ఇంకా పట్టుదల ఎక్కువైంది అంటే రామానాయుడు గారికి. ముందడుగు అంటే కాంబినేషన్ గురించి డిస్కషన్ అంటే అప్పటికి కాదు అప్పటికి ఏంటంటే ఇద్దరు హీరోలు పెట్టి సినిమా చేయడం అనేది అప్పటికి 82 ఆ సమయానికి ఏంటంటే కృష్ణ గారు, శోభన్ బాబు గారు నటిస్తున్న ఏంటంటే, లేదా కృష్ణరాజు గారు నటిస్తున్న ఏంటంటే బడ్జెట్ వైజ్ చాలా బడ్జెట్. ఇద్దరు హీరోలు అనేటప్పటికి సమవుజ్జీలైన ఇద్దరు హీరోలు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇప్పుడు 79 నాటికి స్టార్స్, 80లకు వచ్చేటప్పటికి సూపర్ స్టార్స్ అయిపోయారు. కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఏంటంటే వాళ్ళు పరిశ్రమకు అవసరం, కృష్ణ గారు, శోభన్ బాబు గారు పరిశ్రమకు అవసరం అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సూపర్ స్టార్స్ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇద్దరు సూపర్ స్టార్స్ని పెట్టి అనేటప్పటికి ఏంటంటే బ్యాలెన్స్ చేయాలి, ఇద్దరు ఇమేజ్ని బ్యాలెన్స్ చేయాలి, ఇద్దరు అభిమానుల్ని సంతృప్తిపరచాలి. ఈయనకెన్ని ఫైట్స్ ఉన్నాయి, ఆయనకెన్ని ఫైట్స్ ఉన్నాయి, ఈయనకెన్ని సాంగ్స్ ఉన్నాయి, ఆయనకెన్ని సాంగ్స్ ఉన్నాయి, ఈయనకి ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసాం, ఆయనకి ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసాం, ఇట్లాంటి షూ దగ్గర నుంచి కూడా చాలా పర్టికులర్గా పట్టించుకునేవాళ్ళు అభిమానులు. అందుకే రాఘవేంద్రరావు గారు ఇద్దరు దొంగలు తీసిన కృష్ణ గారిని, శోభన్ బాబు గారిని పెట్టి, దాసనారాయణరావు గారు కృష్ణార్జునుడు తీసిన 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. అవి కూడా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ తీసిన సినిమాలు అవి. మీకు ఈ సినిమాకి వచ్చేటప్పటికి రామానాయుడు గారి చెవిని కూడా పడ్డాయి. దేవతలో బాగా వచ్చినాయి, ముందడుగుతో పోతాయి అని అందరూ అంటున్నారంటే బాగా పట్టుదల పెరిగింది రామానాయుడు గారి. పట్టుదల పెరిగి ఆయన ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే పరుచూరి బ్రదర్స్ సురేష్ ప్రొడక్షన్స్లో అడుగుపెట్టిన సంవత్సరం, అడుగుపెట్టి తీసిన మొట్టమొదటి సినిమా, రాసిన సినిమా ముందడుగు. అందుకే డైలాగ్స్ ఎంత పవర్ఫుల్గా ముందడుగు. అందుకని వాళ్ళు కూడా ఏంటంటే అప్పటికి చాలా బిజీ. పరుచూరి వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు ఎంత బిజీ అంటే 10-12 మంది నిర్మాతలు. వాళ్ళకి క్రిస్టీ గెస్ట్ హౌస్ అని చెన్నైలో ఉండేది. ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి, ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి, ఏది చెన్నైలో. హైదరాబాద్ వస్తే నాంపల్లిలో సంపూర్ణ, అన్నపూర్ణ అని హోటల్స్. అన్నపూర్ణ ఇంకా ఇప్పటికి ఉందనుకుంటాను. ఈ 2 హోటల్స్లో కూడా నిర్మాతలు, ఆ కథా చర్చలు, అట్లాగే ఎదురుగుండా బృందావనం ఉండేది. అక్కడ ఇక్కడ నిర్మాతలు, బృందావనం ఎదురుగుండా అన్నపూర్ణ పక్కన లోపల ఎక్కడ సంపూర్ణ ఉండేది. అక్కడ ఇక్కడ నిర్మాతలు ఈ హోటల్లోంచి ఆ హోటల్లోకి, ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి, అలాంటి కథా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే పామురావు, చెన్నై పామురావు, క్రిస్టీ గెస్ట్ హౌస్తో పాటు చెన్నై పామురావు హోటల్ అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే వీళ్ళిద్దరిని రామానాయుడు గారు అద్భుతమైన కథ కావాలి నాకు, నేనేమో ప్రకటించేశాను, వాళ్ళిద్దరిని పెట్టి తీస్తానని చెప్పి
వీళ్ళిద్దరిని కారంచేటి తీసుకెళ్ళిపోయారు రామానాయుడు గారు. తీసుకెళ్ళిపోయి 4 రోజులు కూర్చోబెట్టుకుని కథ తయారు చేయించుకొని ఎక్కడ హాస్య సన్నివేశాలతో సహా ఎక్కడ అసలు మళ్ళీ వెళ్ళి రాసుకుందాము, ఆర్టిస్టులను పెట్టుకొని తీసుకుంటుండగా రాసుకుందామని కాకుండా హాస్య సన్నివేశాలతో సహా పూర్తి స్థాయిలో బౌండెడ్ స్క్రిప్ట్ కావాల్సిందే అని చెప్పి బాపయ్య గారు అప్పటికి ఆయన అంత క్రితం చేసిన రచయితలు వేరు బాపయ్య గారితో. కానీ పరుచూరి బ్రదర్స్ ఎప్పుడైతే వచ్చారో బాపయ్య గారికి పరుచూరి బ్రదర్స్కి సింక్ అవ్వడానికి కొంత సమయం పట్టిన తర్వాత వాస్తవానికి పరుచూరి గోపాలకృష్ణ గారు వెంకటేశ్వర గారు ఇప్పటివరకు చెప్పలేదు, కానీ వాళ్ళకి ఇందులో కృష్ణ గారి మాతృమూర్తి పాత్ర ఎవరైతే చేశారో శ్రీ అన్నపూర్ణమ్మ గారు, ఆ పాత్ర శారద గారి చేత చేయించాలని ఉంది వాళ్ళకి. చండశాసనంలో శారద గారు ఎన్టీ రామారావు గారిని ఛాలెంజ్ చేసేటటువంటి సీన్స్. రామారావు గారు కూడా శారద గారు చేయగలరా బ్రదర్ అని అడిగితే ఆవిడ చేస్తారు. ఆవిడ కంఠంలో ఒక జీర ఉంటుంది, ఆ జీరతో ఆవిడ చెప్పేటటువంటి సంభాషణల్లో ఒక శక్తివంతంగా ఉంటాయి కాబట్టి ఆవిడ ఉండాలి, మీ చెల్లెలుగా ఆవిడ చెయ్యాలి అని చెప్పి చేయించుకుని, మీకు కొన్ని సన్నివేశాల్లో మీరు నమ్మరండి, చండశాసనంలో రామారావు గారిని శారద గారు డామినేట్ చేస్తారు. వాళ్ళిద్దరి ఛాలెంజింగ్ సీన్స్ ఉంటాయి. హరిశ్చంద్ర ప్రసాద్ అని వచ్చి అన్నయ్యని ఛాలెంజ్ చేసేటటువంటి సీన్స్లో అలా శారద గారు కావాలని అనుకుంటే ఎందుకో బాపయ్య గారు వద్దన్నారా, రామానాయుడు గారు వద్దన్నారు, ఎవరు వద్దన్నారో తెలియదు, కానీ వద్దండి శారద గారు వద్దండి అని అనుకున్నారు. అప్పుడు వద్దు, శారద గారు వచ్చేటప్పటికి చాలా హెవీ అయిపోద్ది, అప్పటికే ఇట్లా మనకు లేదు, ఆ పర్టికులర్ ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్వెల్ సీన్లోనే మనకి ఇదవుతుంది, మిగతా సినిమా అంతా కాదు కదా, కాబట్టి రివీల్ చేస్తుంది అనేటప్పటికి ఏంటంటే సరే అని చెప్పి అన్నపూర్ణ గారిని తీసుకున్నారు. అన్నపూర్ణ గారు కూడా ఏం తక్కువ చేయలేదండి. కానీ నాకు ఆ విషయంలో ఇంకా అస్సలు ఆవిడ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అసలు ఇంకా అద్భుతంగా అన్నపూర్ణమ్మ గారి దగ్గర నుంచి తీయొచ్చేమో అనేసి అనిపించింది. నిజంగా లేదండి, అన్నపూర్ణమ్మ గారు చాలా బాగా చేశారు, నో డౌట్ సార్. అది అసలు ఆవిడ ఒక్క సంతకం పెడితే నేను మొత్తం ఈ ఆస్తి 2 ముక్కలు అవుతుంది, ఎవరిని ఇచ్చేస్తున్నారని చెప్పి పొమ్మంటున్నారు, అస్సలు మామూలుగా ఉండదు. అసలు కృష్ణ గారికి అర్థం కాదు ఏం జరుగుతోంది అసలు. అంటే ఇంకొంచెం ప్రొలాంగ్ చేసి ఉంటే క్యారెక్టర్ ని, ఎందుకంటే కీ రోల్, ఎందుకంటే ఆవిడ చూసిన తర్వాతనే గుమ్మడి గారు మైండ్ సెట్ చేంజ్ అవ్వడము, వీళ్ళందరూ శోభన్ బాబు గారికి వచ్చేసరికి ఏంటి వీడు మా తమ్ముడు, ఏంటి డాడీ అప్పటిదాకా అలా ఉన్నావు, ఆవిడ చూడంగానే ఎందుకు సైలెంట్ అయిపోతే సస్పెన్స్ అనేది రివీల్ అనేది. ఇక్కడ ఈ సినిమాలో గొప్పతనం ఏంటంటే రామానాయుడు గారు పెట్టుబడిదారీ విధానానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఒక సామ్యవాద భావజాలం ఉన్న సినిమా తీస్తున్నారు అన్నది కూడా చాలామంది చర్చించుకున్నారు. 1982 అక్టోబర్లో ప్రారంభమయ్యి మొత్తం చెన్నై పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుని 83 ఫిబ్రవరి 26 విడుదల కని విని ఎరుగని ఘన విజయాన్ని మార్నింగ్ షో నుంచే. ఈ సినిమాలో అండి నాకు అన్నిటికంటే నాకు చాలా ఇష్టమైన ఎపిసోడ్ ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారు బడిపంతుల పాత్ర, జీతాలు ఉండవు, ఆయన భవతి భిక్షాందేహిని, ఆయన భిక్షం ఎత్తుకునే ఆ సమయంలో ఏంటంటే వాస్తవంగా తెలుగు నేల మీద ఆంధ్రప్రదేశ్లో టీచర్ల పరిస్థితి అదేనండి. ఆ పరిస్థితికి అద్దం పడుతుంది. అసలు ప్రభాకర్ రెడ్డి గారు పెర్ఫామ్ చేస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. శోభన్ బాబు గారు వచ్చి నేను మీకు గుర్తున్నాను ఆ పందులు గారు అని అంటే, ఆ చిన్నప్పుడు మాకు జోకులు చెప్పారు, ఒక్క జోక్ చెప్పండి అనగానే మాకు జీతాలు లేక 6 నెలలు అవుతుంది అనగానే మిమ్మల్ని జోక్ అడిగాను అంటే, ఈ జోక్ ఎప్పుడు చెప్పినా మన ట్రెజరర్ గారు నవ్వుతారండి, అది మీకు కూడా జోక్ అవుతుందని చెప్పారనగానే గుండెలు పిండేస్తారు. అవన్నీ పరుచూరి వెంకటేశ్వరరావు గారు, క్రెడిట్ గోస్ టు పరుచూరి వెంకటేశ్వరరావు గారు. నిజంగా అలాంటి పాత్రలు అప్పుడు మీకు పరుచూరి బ్రదర్స్ నుంచి పోసాని కృష్ణమురళి గారి వరకు కూడా ఏంటంటే చాలా సినిమాల్లో చాలా పాత్రలు కావచ్చు, చాలా సన్నివేశాలు కావచ్చు, చాలా సంఘటనలు కావచ్చు అండి. వాళ్ళని అడిగినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ప్రతిరోజు దినపత్రిక చదవటం వల్ల మాకు అబ్బినటువంటి అభ్యాసం వల్ల కొన్ని సన్నివేశాలని, పాత్రల్ని, పేర్లని మేము సృష్టించగలిగామని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే సమకాలీన రాజకీయ సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటటువంటిది వాళ్ళు అధ్యయనం చేసి వాళ్ళు చేసినటువంటి కథలు అన్నమాట. వాళ్ళు సృష్టించినటువంటి పాత్రలు, శ్రీదేవి గారి పాత్ర కావచ్చు, జయప్రద గారి పాత్ర కావచ్చు,